న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ అనంతలో ప్రారంభం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 6100 పోస్టులకు మెగా డిఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతు రాష్ట్ర సదస్సు. అంగన్వాడీ సెంటర్ను తనిఖీ కలెక్టర్ భవేష్ మిశ్రా. పాలేరు నియోజకవర్గంలో అకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతపురం జిల్లాకు శ్రీ ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీదుగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని, జర్నలిస్టులు అందరూ పాల్గొనేందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలోని ఆర్టీటీ ప్రధానమైన స్టేడియం నందు శ్రీ ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ ఈ రోజు బుధవారం వైభవంగా ప్రారంభమైంది. మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వంలో జర్నలిస్టుల్లో ఐక్యత కోసం జర్నలిస్ట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. వరుసగా 5వ ఏడాది ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్ట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం ఆర్టీడీ స్టేడియం నందు ఫాదర్ ఫెర్రర్ పటానికి నివాళులర్పించి టోర్నమెంట్ ప్రారంభించారు. టోర్నమెంట్ ఉదయం మొదటి మ్యాచ్ కదిరి తాడిపత్రి జట్ల మధ్య పోటీని ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్, భాషా కదిరి, యుగేందర్ రెడ్డి, శర్మ స్వాలి, కన్నా వీరశేఖర్ రెడ్డి, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ వైస్ చైర్మన్ అరవింద్ రెడ్డి, ఇతర జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థని స్థాపించి 50 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, దళితుల కోసం పనిచేసినటువంటి ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ పేరు మీద జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ జేపీఎల్ని అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టు అందరూ ఐకమత్యం కోసం ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసిన కాబట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరము ఇది ఫాదర్ ఫెర్రర్ పేరు మీద ప్రతి ఏడాది జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తా ఉన్నాం. 5 సంవత్సరాలుగా జరుగుతా ఉంది ఇదే సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా ఇది మిస్ కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ చేస్తూ టోర్నమెంట్ కంటిన్యూ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ సంబంధించి కొన్ని ఆల్ ది బెస్ట్.
వంద పోస్టులతో మెగా డిఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. అటవీ శాఖలో 688 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మహిళలకు 5,000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం. ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం. ఎస్సీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. ఎస్ఐ, పీబీ ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. నంద్యాల జిల్లా కర్నూలులో 2వ విండ్ ఫర్ ప్రాజెక్టుకు ఆమోదం. శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురంలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఆర్జేయూకేటీకి రిజిస్టర్డ్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఈ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం. కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, రాళ్ల దాడులు. శశిధర్ రెడ్డి అనే వైసీపీ నేత తెలుగుదేశంలో చేరుతుండటంతో ఆయన్ను అడ్డుకున్న మునిరాజరెడ్డి. దీంతో ఘర్షణ చెలరేగి ఇరు వర్గాల రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు ముద్దనూరులో బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతు రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు వాగం హేమంత్, ప్రధాన కార్యదర్శి పుష్ప పద్మ, కౌలు రైతు రాష్ట్ర అధ్యక్షుడు నెట్టెం నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంగల రామచంద్రారెడ్డి, వివిధ జిల్లాల నుండి వచ్చిన కౌలు రైతులు పాల్గొన్నారు. ఒక కరపత్రం నన్ను చాలా స్పందింపచేసింది ఒక 2 సంవత్సరాల క్రితం. అంతకంటే ముందుగా నిజామాబాద్ జిల్లాలో బాగా వర్షాలు వచ్చి పంటలన్నీ దెబ్బతిని కళ్ళాలలోనే మొక్క వచ్చినటువంటి వడ్లన్నీ పెట్టుకొని చాలా దిగులుగా ఉన్న రైతులను నేను కలిసినప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం అధికారులతో మాట్లాడటానికి. ఒక కౌలు రైతు చాలా బిక్క చచ్చిన ముఖంతో కంటెమ్మటి నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ నా పంటకు ఏమీ నష్టపరిహారం రాదా, నేను కౌలు రైతును కదా, మరి నా పంటంతా దెబ్బతిన్నది కదా, పరిహారం రాదా అని అడిగితే నిజంగా ఆ రోజు నుంచే కౌలు రైతుల సమస్యల మీద చాలా నిఖరంగా దృష్టిని పెట్టాలి అని రైతు, భూ యజమానిగా ఉన్న రైతు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా కౌలు చేసేటటువంటి రైతులు కూడా గౌరవప్రదంగా గుర్తించి వాళ్ళని నిలపటంలో ప్రభుత్వం ఏ తరహా పని చేయాలి అని ఈ సదస్సు మనం చెప్పగలగాలి. కొంచెం ఆలోచన ఎక్కువ పెట్టండి. నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము గ్రామీణ ప్రాంతాల్లో ఏ రైతు కౌలు చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండలం అంకుసాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పోషణ్ వాటిక పనులను, అంగన్వాడీ సెంటర్ రికార్డులను, పిల్లలు ఎదుగుదల, పౌష్టికాహారం గురించి జిల్లా కలెక్టర్ పవేష్ మిశ్రా, అంగన్వాడీ టీచర్ షాహిద బేగం, సిడిపిఓ రాధికను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలను ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐలి సుమలత, ఎంపీపీ బంతకాని సమ్మయ్య, ఎంపీటీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ నాగరాజు, ఏఈ అశోక్, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఏమేమి రావాలి? భయపడుతున్నారు. మహిళలు కూర్చోడానికి బాలింత మహిళలు 8 మెంబర్స్. ఓకే, వాళ్ళది వాళ్ళు అనిమియా ఉన్నారా? అనిమిక్ ఉన్నారా? మీకు ఐడియా ఉందా? ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో డెలివరీ కానీ వాళ్ళకి డెలివరీ ఎప్పుడు? ఏ నెలలో? ఎక్కడ చెప్పిస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తున్నారు. వందపడక హాస్పిటల్ వెళ్తున్నారు. కాటన్కి ఎవరు వెళ్ళట్లేదు డెలివరీ చేయడానికి. నేను అడిగింది డెలివరీ కోసం. అలా కట్టడంలో కూడా సంఖ్య పెంచాలి ఇప్పుడు డెలివరీ. ఓన్లీ నార్మల్ డెలివరీస్ కాకుండా ఏమన్నా కొంచెం వాటర్ మీద banana
ఏమంటారు తెలుగులో బనానాని? పిల్లలు లెక్క పెట్టగలుగుతారా? దాంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయి పిల్లల్ని లెక్క పెట్టమనంటే? ఉండదు సార్. ఒకసారి బీరకాయలు ఇటు వచ్చినాయి సార్, అయిపోయినాయి. బాగా వారంగా కాస్తున్నాయి బాగా సారు. మేకలు ఇట్లా వచ్చి కొమ్ములకి అట్లా వైర్ అంతా తెంపి పడేస్తా. రేక్ కంప తెచ్చి పెడతాను సార్. అది 7 రంధ్రాలు చెప్తారు. కొంచెం దయచేసి మాకు కొంచెం వైర్ కావాలి సార్. వైర్ అంటే ఇక ఉంటుంది సార్. ఒకదాన్ని ఉంటా బయటకు ఒకటి అదే సార్ మీకు చెప్తాను. ఎట్లా అంటే దేవుడు తినచ్చారు కాబట్టి మా బాధగా మీతో చెప్పుకుంటాను. దేవుడు కాబట్టి చెప్పుకుంటాను సార్. ఒక్కొక్కటి తీర్పండి మా బాధలు. మాకు అన్ని అనుకూలం చేయండి సార్. 39, 40, 41, 42. ఇక్కడ మాసంలో రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఇయర్లో అర్థమైందా? ఇది ఎవరు రాసేది? మీరే కదా. ఇక్కడ మీరు రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఏంటి అర్హాన్ కదా, అర్హాన్ మొహమ్మద్ అర్హాన్. సో ఇదండి ఈ బాబుది పుట్టిన డేట్ ఏంటి? 15 జూన్ 21. సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ 32 మాసాలు రాశారు, 33 రాశారు. అట్లా మీరు రాస్తూ 41, 42 వరకు తీసుకోవచ్చు. ఓకే కదా. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ బాబుది 8 నవంబర్ 2021. మీరు పాయింట్లో రాస్తున్నారు. 1.7, 1.8, 1.9, 1.8 అదే మాసంలోనే రాయండి. 41, 45 అందరికీ రాసేటప్పుడు సేమ్ ఫార్మాట్లో రాయండి. లేకపోతే డేటా ఎంట్రీ చేసేటప్పుడు అది కన్ఫ్యూజన్లో ఉంటుంది. సాధారణంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 16 ఇది బరువు, ఇది 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, 1వ వార్డు కైకొండగూడెంలో అకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు. విధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ అకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఎర్లీగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్